అది పరమ పవిత్రమైన కాశీ రాజ్యం. గంగా నదీ తీరాన వెలిసిన ఆధ్యాత్మిక రాజధాని. ఎటు చూసినా ఎత్తైన ఆలయ గోపురాలు. వినిపించే వేద మంత్రాల ఘోషతో ఆ రాజ్యం ఎప్పుడూ కళకళలాడుతుండేది. అక్కడి ప్రజలు ధర్మాన్ని పాటిస్తూ, సిరిసంపదలతో, సుఖసంతోషాలతో తులతూగుతుండేవారు. అటువంటి గొప్ప రాజ్యాన్ని ధర్మానికి ప్రతిరూపమైన ఒక వృద్ధరాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన పాలనలో రాజ్యమంతా శాంతి వెల్లివిరిసింది. ఒకటే బాధ. తన ఒక్కగానొక్క కొడుకు, యువరాజు ప్రవర్తన ఆయనకు నిద్రలేకుండా చేసేది. నా వయసు మీరిపోతోంది. రాజ్యం బాధ్యతలు నా కొడుకుకి ఇవ్వాలి. కానీ వాడి అహంకారం, క్రూరత్వం చూస్తుంటే భయమేస్తోంది. వాడి చేతిలో ఈ రాజ్యం ఏమైపోతుందో. ధర్మం అంటే ఇతరులకు మేలు చేయటం. మీరిప్పటివరకు ఎవరికైనా సహాయం చేశారా? యువరాజా, ప్రజల బాగోగులు చూడటమే రాజు అసలైన ధర్మం. ఆపు నీ నీతి సూత్రాలు. నువ్వు కేవలం మంత్రివి, రాజువి కాదు. నా కళ్ల ముందు నుండి వెళ్ళిపో. రాజభవనం బయటకూడా యువరాజు ఆగడాలు ఆగలేదు. గుర్రపు స్వారీకి వెళ్తే చాలు, ప్రజలను భయపెట్టడం అతనికి ఒక ఆటగా మారింది. యువరాజు ఎంత గర్విష్టి అంటే, వయస్సులో పెద్దవారిని కూడా చూడకుండా సేవకులను నిత్యం బాధించేవాడు. కళ్ళు కనిపించలేదా ముసలివాడా? నా ఖరీదైన బట్టలు పాడు చేస్తావా? ఎంత ధైర్యం నీకు! నీకు తగిన శాస్తి జరగాల్సిందే. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన రాజుగారు చివరి ప్రయత్నంగా కులగురువు అయిన రాజగురువును ఆశ్రయించారు. గురువుగారు, నా కొడుకు క్రూరత్వం హద్దులు దాటుతోంది. దయచేసి వాడికి బుద్ధి చెప్పి మంచి మార్గంలో పెట్టండి. వాడ్ని మార్చే బాధ్యత మీదే. చింతించకండి మహారాజా. యువరాజుకు సరైన సమయంలో సరైన రీతిలో గుణపాఠం నేర్పిస్తాను. రాజగురువు ఎంతో ఓర్పుతో యువరాజుకు మంచి విషయాలు బోధించడానికి ప్రయత్నించారు. కాని యువరాజు మనసు చదువు మీద లగ్నం కాలేదు. నిర్లక్ష్యంగా ఆవలిస్తూ వేరే వైపు చూస్తుంటాడు. తరగతి గదిలో లాభం లేదని గ్రహించిన రాజగురువు ఒకరోజు యువరాజును ఉద్యానవనానికి తీసుకువెళ్లారు. యువరాజా, ఈ ప్రకృతిని చూశారా? ఎంత అందంగా, శాంతంగా ఉందో. అందులో ఉంది గురుగారు, ఇదంతా మా ఆనందం కోసమే కదా. మాట్లాడుతూనే రాజగురువు ఒక చిన్న, సామాన్యమైన మొక్క దగ్గర ఆగారు. ఆ మొక్కకి ఉన్న లేత ఆకును చూపించారు. నాయనా, ఆ చిన్న మొక్కను చూడు. దాని ఆకులు చాలా లేతగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒకటి తెంపి రుచి చూడు. సరే గురుగారు. గురువుగారు చెప్పారు కదా అని యువరాజు ఏమీ ఆలోచించకుండా ఆ చిన్న ఆకును నోటిలో వేసుకుని నమలడం మొదలుపెట్టాడు. అంతే. ఆకు నమిలిన మరుక్షణం భయంకరమైన చేదు, వగరు యువరాజు నోరంతా పాకేసింది. ఆ రుచిని అతను తట్టుకోలేకపోయాడు. ఆ చిన్న ఆకు ఇచ్చిన చేదు అనుభవం యువరాజుకు విపరీతమైన కోపాన్ని తెప్పించింది. నా నోరంతా మంటగా ఉంది. నీళ్ళెక్కడా? ఏమిటిది గురుగారు? ఇంత చిన్న ఆకు ఇంత భయంకరమైన రుచిగా ఉందేమిటి? ఇది విషంలా ఉంది. దీన్ని ఇప్పుడే నాశనం చేస్తాను. ఇదే సరైన సమయం అని భావించిన రాజగురువు ఆ చేదు ఆకు ద్వారా యువరాజుకు జీవిత సత్యాన్ని బోధించారు. శాంతించు నాయనా. చూడు, ఈ మొక్క ఇంకా చాలా చిన్నది. ఇప్పుడే ఇది ఇంత చేదుగా ఉంటే, ఇది పెరిగి పెద్ద వృక్షమైతే ఇంకెంత విషం చిమ్ముతుందో ఆలోచించు. ఎవరైనా దీని నీడన బ్రతకగలరా? నీ ప్రవర్తన కూడా అంతే. చిన్న వయసులోనే నీలో ఇంత అహంకారం ఉంటే రాజు అయ్యాక ప్రజలు నిన్ను భరించగలరా? నన్ను క్షమించండి గురుగారు. నా తప్పు నాకు తెలిసింది. ఈ మొక్కలాగే నాలోని చెడును కూడా ఇప్పుడే తుంచేశాను. ఆ సంఘటన యువరాజును పూర్తిగా మార్చివేసింది. అహంకారాన్ని వదిలి అతను దయగలవాడిగా మారాడు. తండ్రి తర్వాత రాజ్యాన్ని చేపట్టి ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. ప్రజల సంతోషమే నా సంతోషం. ధర్మమే నా మార్గం.